ఏంటి ఇంట్లో నచ్చి పారిపోవచ్చావా? ఏమండి, చందు, మన చందు 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 కనిపించట్లేదంట. అబ్బో, గడప దాటావంటే మర్యాద ఉండదు. నోరు మూసుకుని లోపలుండు. రాత్రికి ఇంకో కట్టిస్తాలే గాని ముందు రెడీ చెయ్యి. ఓసి పిచ్చిదానా, ఇది సాని కొంప. చందు, ఈ పూలు పెట్టుకో. చూడు చందు, నువ్వు ఎంత ఏడ్చి గోల చేస్తే అన్ని ఇబ్బందులు పడతావు. నేను ఒకప్పుడు నీలా వచ్చిందాన్ని. నన్ను ప్రేమించిన వాడే ఇక్కడ అమ్మేసి పారిపోయాడు. నువ్వెంత అరిచి గోల పెట్టినా ఇక్కడ నిన్ను ఎవ్వరూ పట్టించుకోరు. నీ గోడు వినడానికి ఎవ్వరూ సిద్ధంగా లేరు. అక్క, నేనే పరిస్థితుల్లో ఉన్నానో మీకు తెలీదు. నన్ను ఎలాగైనా బయటికి పంపించండి. మీకెంత డబ్బు కావాలంటే అంత ఇస్తాను. నువ్వెన్ని చెప్పినా వాళ్ళు నమ్మరు, వినిపించుకోరు. అలాగని నువ్వు చస్తాను అన్నా నిన్ను చావనివ్వరు, బయటికి వెళ్ళనివ్వరు. నీకు కొత్త కదా, ఇబ్బందిగానే ఉంటుంది. రోజులు గడిచే కొద్దీ అదే అలవాటవుతుంది. మేము అలాగే బతుకుతున్నాం. ప్రాణం ఉంది అంతే. ఏయ్, ఏంటి ఇంకా రెడీ కాలేదా? ఇంకో గంటలో చిన్నదొర వస్తున్నాడు. అప్పటికి రెడీ కాలేదో ఇక బతిమలాటాలుండవు. లేదక్క, ఇంకో గంటలో తన్ని నేను రెడీ చేస్తానుగా, నువ్వెళ్ళు. మర్యాదగా మాట వినదా? చిన్న దొరకే మిగిలిపోతుంది. లేదంటే ఏం జరుగుతుందో దానికి అర్థమయ్యేలా చెప్పు. అలాగే అక్క. చందు, విన్నావుగా, అది మనిషి కాదు, మనిషి రూపంలో ఉన్న రాక్షసి. నా మాట విను. కొత్తలో కష్టంగా ఉంటుంది, లేదంటే అన్యాయంగా చచ్చిపోతావు. నన్ను చంపినా చంపకపోయినా నేను ఎక్కువ రోజులు బతకనక్క. ఏంటి? అవునక్క, నేను బ్రెయిన్ ట్యూమర్ పేషెంట్ని. ఎక్కువ రోజులు బతకనని డాక్టర్లు కూడా చెప్పేశారు. మా నాన్నని ఇబ్బంది పెట్టలేక నా చావును చూసి ఆయన తట్టుకోలేరని ఇంట్లో నుంచి వచ్చేసానక్క. నువ్వు చెప్పేది నిజమా? నిజమక్క. నా చావు ఎప్పుడో డిసైడ్ అయింది. నా జబ్బును తగ్గించడానికి కూడా ఏ మందులు లేవు. నేను పోయేలోగా కొన్ని పనులు చెయ్యాలి అనుకున్నాను, కానీ కుదరలేదు. నేను పోతే మా నాన్న ఏమవుతారో అన్న భయంతో, నా శవమైనా దొరుకుతుందన్న ఆశతో ఆయన బతకాలని కోరుకుని ఇంట్లో నుంచి వచ్చేసాను.
ఎప్పటికైనా నమ్మక్క. నేను బతకను. చచ్చేలోగా ఈ పాపం మూట కట్టుకోలేను. అమ్మ చందు, సిఐ గారా? చెప్పండి సార్. కొంచెం ఎలాగైనా స్పెషల్ కేసు కింద తీసుకోండి సార్. అశోక్ చెప్పాడని కాదు, నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నా కూతురు హెల్త్ కండిషన్ అస్సలు బాగలేదు సార్. ప్లీజ్. కృష్ణ, మీరా? అక్కడే ఆగిపోయారండి సార్. లోపలికి రండి. రావచ్చో రాకూడదోనని ఆగిపోయానయ్యా. మీరు రాకూడదనేంత తప్పు నేను చేస్తుంటే నన్ను క్షమించండి సార్. తప్పు నువ్వు చేయలేదయ్యా. కృష్ణ ఎప్పుడూ తప్పు చేయడు. ఆ నమ్మకం నాకుంది. చందు ఇల్లు వదిలి వెళ్ళిపోయిందట కదా? ఎందుకు వెళ్ళిందో ఏమన్నా తెలిసిందా? ఎక్కడికొచ్చినా మా డాడీ నా కోసం ఎదురు చూస్తుంటాడు అనేది. అలాంటి మనిషి నిన్ను కాదని ఎలా వెళ్ళింది? ఎలాగో లోకాన్ని వదిలి వెళ్ళిపోతుంది కదా, ఆ రోజు నేను ఎలా తట్టుకుంటానోనని ఓసారి ప్రయత్నించి చూద్దాం అనుకుందేమో. అందుకే ఇలాంటి పని చేసి ఉంటుంది. అయినా ఈ విషయాలన్నీ మీకెందుకు సార్? పెళ్ళెలా జరిగింది? సారీ సార్, పెళ్ళికి రాలేకపోయాను. అప్పటికి నేను వెళ్దామని అన్నాను. చందునే రానంది. అనుకోకుండా ఆగిపోవాల్సి వచ్చింది. ఇప్పుడు ఆలోచించాల్సింది ఆ పెళ్లి గురించి కాదు కృష్ణ, చందు గురించి. తన పరిస్థితి ఎలాంటిదో నాకు తెలుసు కాబట్టి ఈ విషయం తెలియగానే మనసు ఉండబట్టలేక వచ్చేశాను. చందు గురించి పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా? ఇచ్చాను సార్. ఇందాక మీరు వచ్చే ముందు వాళ్ళతోనే మాట్లాడుతున్నాను. ఎవరు మాత్రం ఏం చేస్తారు సార్? ఎక్కడని వెతుకుతారు? ఎందుకు నా మీద కోపం తెచ్చుకుందో నాకు అర్థం కావడం లేదు. చందుకి నీ మీద కోపం రాదు కృష్ణ. ఎందుకంటే తనకు నువ్వంటే ప్రాణం. ప్రతి క్షణం నీ గురించే ఆలోచించేది. అంత ఆలోచించే మనిషి ఇలా ఎందుకు చేసిందో. చావుకి సిద్ధపడిన మనిషి కనిపించకపోతే ఏమవుతాడనుకుందేమో. ఎక్కడికి వెళ్ళిందో, ఎన్ని కష్టాలు పడుతుందో. ఏమైంది? తలనొప్పిగా ఉంది. తలనొప్పే కాదు, తల తిరిగి అవతల పడినా వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అనవసరంగా వేషాలు వేయకుండా చెప్పింది చెయ్యి.
ఏంటి చాలా ఖుషీగా ఉన్నావు? నువ్వు ఖుషీగా ఉండడమేనా? నన్ను ఏమైనా ఖుషీ చేసేది ఉందా? నేనున్నది అందుకేగా. ఆ, పిల్ల రెడీనా? మరి డబ్బు? దీనికి మాత్రం ఏం తక్కువ లేదు. దీని బరువు చూస్తే అర్థమవుతోంది దొరగారికి అమ్మాయి ఎంత బాగా నచ్చిందో. ఇదిగో ఇప్పుడే చెప్తున్నా, అది నాకు మాత్రమే సొంతం. అర్థమైందా? మీకే. మీకు బోర్ కొట్టాకే మాకు. వెళ్ళనా? వెళ్ళుదోరా, కొత్త కదా, జాగ్రత్తగా లొంగ తీసుకో. ఆ? నువ్వు నాకు చెప్పాలా? ఎంతమందిని చూడలా? ఎంత బాగున్నావే. నీ పేరేంటి? మీకు దండం పెడతానండి, నన్నేం చేయకండి. అబ్బా, ఈ డైలాగులు విని విని బోరు కొడుతోంది. నువ్వు దండం పెట్టినా నేను నిన్నొదలను. బోలెడు డబ్బు పోసి నిన్ను కొన్నాను. నీకు కావాలంటే చెప్పు, దానికి తెలియకుండా నీకెంత కావాలన్నా ఇస్తాను. సరేనా? రా 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 రా. చందు రా. ఏమైందిరా? దొరా దొరా, దాన్ని పట్టుకోట్రా, అది పారిపోతుంది. దాన్ని పట్టుకోండి. నువ్వు లేదోరా. దొరా, నువ్వు లేదోరా. నన్ను కాదు, ముందు దాన్ని పట్టుకో. మన వాళ్ళు వెళ్ళారు దొరా, దాన్ని వెతుకుతారు. ఏయ్, ఆగు. ఏయ్, ఆగు ఆగు. చందు, ఏయ్, చందు, ఆగు. ఏయ్, చందు, ఆగు. రే రే, దగ్గరికి వస్తే చంపేస్తాను. చందు, నువ్వు పారిపో. పారిపో చందు, పారిపో. రే, రావద్దు, చంపేస్తాను. చందు, నువ్వు పారిపో. చందు, నువ్వు పారిపో. చందు, రే, చందు, నువ్వు పారిపో. ఆలోచించుకో, పారిపో చందు. ఏయ్, ఏయ్, ఏయ్. చందు, ఏయ్, పారిపో చందు, మరొక. లేకపోతే నేను చంపేస్తారు. పారిపో. ఏయ్, రేయ్, దాన్ని వదలకండి రా, పట్టుకోండి. ఏయ్, పదండ్రా. ఏయ్, ఏమే నా వ్యాపారానికి ఎసరు పడతావే? నిన్ను వదలే. నువ్వు కొట్టినా చంపినా ఆ పిల్ల పారిపోయింది. నాకు కావాల్సింది కూడా అదే. ఇంకెంతమంది నాశనం చేస్తావే నిన్ను.
రేయ్, ఇది ఎక్కడికి వెళ్ళదో, ఈ చుట్టుపక్కలే ఉంటుంది. వెతికి ఎలాగైనా పట్టుకోవాలి. అది దొరకకుండా వెళితే అనసూయ చంపేస్తుంది. వెతుకుదాం పదండి. ఆ, రేయ్ అటెక్కడికి రా. అవతల పెద్ద లోయ ఉంది, అది అటు ఎల్లుండదు, ఇక్కడే ఎక్కడ ఉండుంటుంది. రేయ్ నువ్వు ఇటెళ్ళు. సరే. రేయ్ నువ్వు అటెళ్ళు. అలాగే. వీళ్ళు నన్ను వదిలిపెట్టారు. నేను చచ్చేంత వరకు వదిలిపెట్టారు. ఎవరి కోసం బతకాలి? ఎప్పుడో చావు వచ్చేంత వరకు ఎదురు చూడడం కంటే చావునే వెతుక్కుంటూ వెళ్తాను. పతనమై చచ్చే కంటే పవిత్రంగానే చేస్తాను. చందు, చందు, నన్ను వదిలిపెట్టి వెళ్ళొద్దమ్మా. ఈ నాన్నని ఒంటరి వాడిని చేయొద్దమ్మా. వద్దు చందు, నాకు నువ్వు కాక ఇంకెవరున్నారమ్మా? ఇప్పటిదాకా నిన్ను చూసుకునే నేను బ్రతుకుతున్నానమ్మా. ఇప్పుడు నువ్వు కూడా వెళ్ళిపోతే నేను ఎందుకమ్మా బ్రతకాలి? ఎవరిని చూసుకుని బ్రతకాలమ్మా? వద్దు చందు, వద్దు, నువ్వు దూకొద్దు తల్లి. చందు, వద్దు చందు, నువ్వు దూకొద్దు, నువ్వు దూకొద్దు తల్లి. వద్దు చందు, నువ్వు దూకొద్దు తల్లి. అంటే ఆయనంత పెద్ద డాక్టరా అంకుల్? మరి చాలా పెద్ద డాక్టర్ ఈయనే. ఏంటి మీరు చేస్తున్న పని? వదిలో, నా మాట వినండి. నువ్వెవరు నన్ను ఆపడానికి? నేనెవరైనా కానివ్వండి, మీరు మాత్రం చావడానికి వీల్లేదు. నా చావు నన్ను చావుని. నువ్వెవరు నన్ను ఆపడానికి? వదిలో.
నొప్పిగా ఉందా? లేదు. ఇప్పుడు ఉండదు, కాసేపు తర్వాత నొప్పి మొదలవుతుంది. చేతగా రెస్ట్ తీసుకో. అలాగే డాక్టర్. నేను డాక్టర్నని నీకెలా తెలుసు? మీరెవరు, మీకున్న పేరు ప్రఖ్యాతలు ఎలాంటివో అన్నీ నాకు తెలుసు. మీరొక మంచి డాక్టర్ అనడానికి ఇదిగో ఇదే ఉదాహరణ. ఇలాంటి సిచ్యువేషన్లో కూడా ఫస్ట్ ఎయిడ్ చేసి నన్ను రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా. ఎందుకు చెప్పానని ఇప్పుడు నేను ఫీల్ అవుతున్నాను. పో, నా దారి నేను పోతాను. నేను మీ దారిలోనే వెతుక్కుంటూ వచ్చాను. మీరు వెళ్తే మీ వెనకాలే నేను వస్తాను. నాతో ఎందుకు రావడం? మీరెందుకు వెళ్ళడం? మీలాంటి డాక్టర్లు ట్రీట్మెంట్ ఇవ్వాలి కానీ ఇలా క్వశ్చన్స్ వేయకూడదు. నాకు సలహాలు నచ్చవు. నా దారి నన్ను పోనివ్వు. ఎలాగో వెళ్ళాలి అంటున్నారు కదా, నన్ను కూడా ఆ కొండ చివరి దాకా తీసుకెళ్ళండి డాక్టర్. నేను నడవలేను కదా, మీ చేత్తో ఒక తోపు తోసేసి ఆ తర్వాత మీ ఇష్టం. రెండు రోజులు లేట్ అయినా సరే తనే వెతుక్కుంటూ ఇంటికొస్తుంది. ఇంకా లేట్ చేస్తే తనకు మంచిది కాదమ్మా. ఎందుకు అలా అన్నారు? ఎందుకంటే తను ఎక్కువ కాలం బతకదు కాబట్టి.